మనం ఎలా ఉండాలో చెప్తా. కత్తెర, సూది. కత్తెర ఏం చేస్తుంది? విడగొడతా పోద్ది. కత్తెరకున్న గుణం ఏంటంటే విడగొడతా పోద్ది. సూదికున్న గుణం కత్తెర విడగొట్టినట్టుని కలుపుకుంటా పోద్ది. సంఘంలోనైనా ఇంటిలోనైనా కత్తెరలాగా ఉండొద్దు, సూదిలాగా విడిపోయిన వ్యక్తులను కలిపే వ్యక్తులుగా మనం మారుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమ, మనం అనుకున్నంత మాత్రాన ఇది జరగదు. ప్రజలందరినీ ఐక్యపరచగలిగిన శక్తి ఎవరిలో ఉందో తెలుసా? పరిమళ తైలముగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ దేవునిలో దాగుంది. ఆమేన్. ఆశీర్వాదానికి ఆజ్ఞ ఇస్తాడట, శాశ్వత జీవానికి ఆజ్ఞ ఇస్తాడట. ఏమని? ఆశీర్వాదము శాశ్వత జీవములారా ఐక్యత కలిగిన చోట నివసించండి. యేసు నామం పేరిట మన ఇల్లు ఐక్యతతో కట్టబడునుగాక, ఐక్యతతో సంఘాలు కట్టబడునుగాక.